నమస్కారం. ఆధ్యాత్మికం రాజకీయం ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధిగా ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న దేవన్న గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. చెప్పండి, తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా లాస్ట్ టైం కూడా ఛాన్స్ వచ్చింది, కాకపోతే అప్పుడు మేము సేవ చేయాలనుకున్నాం, చేసినాం. ఈసారి ఖచ్చితంగా మీరే ఉండాలని చెప్పి మా జనరల్ సెక్రటరీ వాళ్ళంతా చేస్తే దానివల్ల మేము ఈసారి పోటీ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకా ఇప్పుడున్న విధంగా చూస్తే వ్యవస్థలో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా వ్యక్తుల్లో మార్పు రావాలి. అది అంత ఇప్పుడున్న ఈ వ్యక్తి ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓటేస్తారో అప్పుడే పరిపాలన కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడంతా డబ్బులు పంచి మందు పంచి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది కాబట్టి వస్తుంది, ఆ సమయం కూడా వస్తుంది. ఎందుకంటే మా ప్రయత్నం మేము చేయాలి కాబట్టి వ్యక్తుల్లో మార్పు తీసుకురావాలి. ఒక్కరు మారినా చాలు, ఆ ఒక్క వ్యక్తే 100 మందితో సమానం. కాబట్టి అందుకోసమని మేము ఆ వ్యక్తుల్లో మార్పు కోసమే మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అంటే వ్యక్తులు మారితేనే వ్యవస్థ మారుతుంది అంటారు. 100%. దీనికోసం ఎలాంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఎలాంటి కృషిని మీరు చేస్తున్నారు? ఎలాంటి ప్రచారాన్ని మీరు చేస్తున్నారు? మేము ముఖ్యంగా మా కాన్సెప్ట్ ఏంటంటే శాకాహారం. ఎందుకంటే ఒక శాకాహారం తినే వ్యక్తికి ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది, ప్లస్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సేవాభావం ఉంటుంది, అందరితో కలిసి బ్రతుకుదామనే విధంగా ఆలోచనలు ఉంటాయి. హింస అనేది ఎక్కడ ఉండదు, గొడవలు కొట్లాటలు ఎక్కడ ఉండదు. ఏదైనా కానీ 10 మందికి సహాయపడదాం, ఒకరికి మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకుండా ఉంటే చాలు అనే ఒక ఆలోచన ఉంటుంది. అది నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. యాక్చువల్లీ నేను 1998లో జిమ్కి వచ్చాను. నేను అవన్నీ నేను అనుభవించా, నా ప్రాక్టికల్ లైఫ్ నాది. ప్లస్ తర్వాత మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ కూడా తీసుకున్నాను 2004లో. అప్పటి వరకు నా లైఫ్ ఒక రకంగా ఉంది. 2004 నుంచి ఫిబ్రవరి 22 నుంచి నేను శాకాహారి. 2004 జనవరి 16 నాకు మెడిటేషన్ ఒక వ్యక్తి ద్వారా పరిచయం అయింది, ఒక మిత్రుడి ద్వారా. ప్లస్ ఫిబ్రవరి 22 నుంచి ఈ రోజు వరకు కూడా 14 ఇయర్స్ నేను ఇందులో ఉన్నాను. కాబట్టి అప్పటికి ఇప్పటికీ నా బాడీ సిస్టాన్ని, నా ఆలోచన విధానాన్ని, ప్రతి దాన్ని గమనించుకుంటే అసలు ఎంత మార్పు వచ్చిందంటే నిజంగా చాలా. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక ట్యాబ్లెట్ లేదు, ఒక ఇంజెక్షన్, ఇప్పటివరకు హాస్పిటల్ నేను మెట్లెక్కలేదు. వేరే వాళ్ళ కోసం ఎక్కాను, నా కోసం ఏ రోజు కూడా ఒక ట్యాబ్లెట్ వేసుకోకుండా. ఎందుకంటే నా లోపల వచ్చిన మార్పుని నేనే చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాను, అసలు ఇంత ఉందా అని చెప్పేసి. అప్పుడు కొన్ని గంటల పాటు మెడిటేషన్ చేసుకుంటూ అసలు ఏదో ఉంది, ఇందులో ఏదో పవర్ ఉంది అని చెప్పేసి తెలుసుకుని ఆ పవర్ కోసం వెతికాం. మాకు కూడా కొన్ని చాలా అద్భుతాలు జరిగాయి. అట్లాగే అందరూ బాగుండాలి, అందరూ. ఎందుకంటే మా జేబులో మేము ఎక్కడికైనా, ఇప్పుడు హైదరాబాద్లో ముఖ్యంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా డబ్బు అవసరం, కానీ మాకు అది అవసరం లేదు. జేబులో ₹1 ఉందా లేదా అని ఆలోచించట్లేదు. అక్కడ పని ఉంది, అక్కడికి వెళ్ళాలంటే అది ఏదో రకంగా అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. హైదరాబాద్ అని కాదు, ఆల్ ఇండియా మేము ఏ స్టేట్స్ వెళ్ళినా కూడా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటున్నారు, కమ్యూనికేషన్స్ ఏర్పడ్డాయి. ప్లస్ మాకు అర్థమవుతుంది అసలు మా లైఫ్ అంటే ఏంది, మేము ఎందుకు పుట్టాము, సామాజిక సేవ అంటే ఏంది. వసుదైక కుటుంబం అంటే ప్రపంచమంతా ఒక కుటుంబ సభ్యులాగా మెలగాలి. అది ఆ రోజే నిజమైన వసుదైక కుటుంబం, శాంతి అన్నీ వస్తాయి. ఎప్పుడైతే కులం, మతం, కొట్లాటలు ఇవన్నీ ఉంటాయి అప్పటి వరకు శాంతి రాదు. అందుకనే వాటి కోసమే మేము, అందుకే వ్యక్తుల్లో మార్పు వస్తే ఆటోమేటిక్గా వ్యవస్థలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే ఒక ఓటరు ఆలోచించి డబ్బు తీసుకోకుండా కరెక్ట్గా ఆలోచించి ఎప్పుడైతే ఓటేస్తాడో ఆ రోజుకెళ్ళే నిజమైన పరిపాలన వస్తుంది. వసుదైవక కుటుంబం అని భావించే మీరు డబ్బు తీసుకోకుండా ఓట్లేసే స్థాయికి ప్రజలు మారుతారని విశ్వసిస్తున్నారా? 100%. ఎందుకంటే ఒక వ్యక్తికి, శాకాహారానికి, చదువుకి ఏ సంబంధం లేదు. చదువుకునే వ్యక్తి ఆలోచిస్తాడు. ఇప్పుడు చదువులేని వ్యక్తి, అందరికీ ఓట్లు ఉంటాయి. 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కుకు అర్హుడు కాబట్టి. అయితే ఇక్కడ ఏమిటి అంటే ఈ శాకాహారి ఎప్పుడైతే మనిషి మాంసాహారం, మేము కూడా ఒకప్పుడు, నేను కూడా డైలీ రోజు 2 పూటలు తినేవాడిని. నేను అట్లాంటి 2004 తర్వాత నా బాడీ సిస్టమ్ చూసుకుంటే అప్పటి నుంచి జస్ట్ 2 అవర్స్ నేను నిద్రపోయేది. మిగతా టైం అంతా మెడిటేషన్గా ఏదో వర్క్ చేసుకుంటూనే ఉంటాను. బుక్స్ చదవడం కానీ, ఎంతోమందికి ప్రచారం చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పటి నుంచి చాలా మార్పులు నా జీవితంలో మార్పులు. ఎందుకంటే నేను 2008లోనే అస్సాము, మేఘాలయ, అక్కడ సిఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళకు మెడిటేషన్ చెప్పడం ఇవన్నీ జరిగింది, ప్రచారం. అంటే ఇది ఎట్లా ఉందంటే ఒక స్పిరిచువల్ పరంగా మేము నేర్చుకుందంటే ఏమీ లేదనే కాన్ఫిడెన్స్ మా లోపల వచ్చింది. కొన్ని అద్భుతాలు చూసాము. అది చూసిన తర్వాత మాకు అర్థమైంది ఇది కాదు, ఇంకా ఏదో ఉంది. అంటే ఇప్పుడు చూడండి, మనం ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా సరే అందులో పవర్ లేకపోతే
ఆ ఇంటికి వెలుగు లేదు. అట్లాగే ఇప్పుడున్న పవర్ అంతా ఎక్కడ ఉందంటే పొలిటికల్లో ఉంది. అది ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక శాకాహారి, ఒక జ్ఞాని ఎటువంటి ఒక రూపాయి ప్రతిసారి మాకు గురువాన్ని ఎందుకు అంటున్నామంటే ఆయన జేబులో చేయబడితే ₹1 ఉండదు, ఒక పాంప్లెట్ వెళ్తే లేకపోతే ఎంటీ ఉంటుంది. ఆయన చూసి మేము చాలా నేర్చుకున్నాం. అసలు ఆయన ప్రోగ్రామ్ ఇప్పుడు కనీసం 3 months ముందు ప్రోగ్రామ్ ఫిక్స్ అవుతుంది. మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో దేశాలు తిరుగుతున్నారు. అంత ఆషామాషి తమాషాలు కాదు. అట్లా తిరగడం అనేది ఆ రోజు ఆయన ఒక్కడే, ఓ 30 years బ్యాక్ ఆయన ఒక్కడే. ఆ ఒక్కడితో మొదలైన వ్యవస్థ ఈరోజు కొన్ని కోట్ల మందికి చేరింది. ఇంటర్నేషనల్ లెవెల్ ఆయన తిరగలుగుతున్నారు. ఆయన అంతా చేసినప్పుడు మేము చేయలేమని చెప్పేసి మాకు కూడా దానికి ఏముంది, సార్ ఎలా చేయగలుగుతున్నారు, ఆయన అసలు ఎట్లా, ఆయన ఇంటెన్షన్ ఏందనేసి మేము కూడా చాలాసార్లు ఆలోచించడం జరిగింది. ఆయన అంతా చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము, ఇట్లా ఆలోచించుకొని మేము కూడా ఆ రకంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇల్లు అనే దేశంలో రాజకీయమే పవర్ అంటారా? ప్రజెంట్ అదే నడుస్తుంది కదా. ఇప్పుడు ఆ పవర్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? ఇప్పుడు పవర్లోకి అంటే చూడండి, మేము కూడా చాలా రకాలుగా చెప్పి చూసాం జనాలకి ఈ రకంగా ఉండాలి. కానీ ఇప్పుడు అది ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడున్న ర్యాలీలు నడుస్తున్నాయి, ఎంత భయంకరంగా ఉన్నాయంటే మొత్తం కట్టెలు అడ్డం పెట్టి వచ్చే వాళ్ళకంతా చాలా డిస్టర్బ్. అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ పని ఏంది, ప్రచారం. 10 మందికి ఇప్పుడు పోటీ చేసే ప్రతి ఒక్కరికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి కరెక్ట్గా ఫాలో అయితే మేము కూడా ఎక్కడ ఎవరిని తప్పు పట్టాం. కానీ మీకు తెలుస్తానే ఉంది వ్యవస్థ ఎంత, ఎన్ని తెలియకుండా కొన్ని మాత్రం బయటకు వస్తున్నాయి, కానీ ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి మనం చూస్తాం. రోజు పేపర్లో చూస్తే చావు లేని పేపర్ లేదు, చావు లేని రోజు లేదు, అన్నీ చాలా రకాలుగా హింస జరుగుతుంది. కాబట్టి ఆ హింస అనేది పోవాలి. పోయి ఇంతకుముందు ఎక్కడో చోట జరిగేది, కానీ ఇప్పుడు అట్లా లేదు. రోజు రోజుకి హింస పెరుగుతూనే ఉంది. కాబట్టి ఈ అంటే ఇప్పుడు వ్యవస్థ ఎట్లా ఉందంటే రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది మొత్తం పవర్ అంతా కూడా. ఇంతకుముందు యథా ప్రజ తదా రాజా ఉండేది, కానీ ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అయిపోయింది. అంటే రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లా తయారవుతున్నారు. కానీ ఇంతకుముందు ప్రజలు ఎట్లా ఉంటే రాజు అట్లా ఉండేవాడు. అది ధర్మ పరిపాలన అది. కానీ ఇప్పుడు అట్లా లేదు, మొత్తం ఏం చేసి గెలవాలని ఒక. ఇంతకుముందు యథా రాజా తథా ప్రజ ఉండే కదా, రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీ కాన్సెప్ట్ వచ్చేసి తథా రాజా యథా ప్రజ, అంటే ప్రజలు మారితే రాజులు మారుతారు అనేది మీ కాన్సెప్ట్ కదా. ఇంతకుముందు యథా ప్రజ తదా రాజా ఉండేది, యథా రాజా తథా ప్రజ ఉండేది. యథా ప్రజలు ఎలా ఉంటే రాజు అలా ఉండేవాడు. కానీ ఇప్పుడు రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉన్నారు. తప్పెవరిది? ఇప్పుడు ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉన్నారు, 4 తప్పుదారిన పట్టారంటే తప్పెవరిది? తండ్రిది. ఎందుకు అంటే పిల్లలు వాళ్ళకేం తెలియదు అది. కాబట్టి ఒక నాయకుడు అనేవాడు కూడా తన కుటుంబ సభ్యులతో సమానంగా అందరికీ చూడగలిగితే కనుక ఆ రోజు నిజమైన పరిపాలన జరుగుతుంది. అంటే ఇప్పుడు దేశంలో మంచి నాయకత్వం లేదంటారా? ఉంది, కానీ ఎక్కువగా లేదు. వాళ్ళ పరిధి వరకే ఉంది. నేను, నా ఇల్లు, నా కుటుంబము, నా వాళ్ళు, నా బంధువులు, అంతవరకే ఉంది. కానీ అంతా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓటు హక్కుదారులు ఉన్నారు. నా వాట్సాప్లో ఒక ఫోటో పెట్టాను, అది ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. అది కనుక చూస్తే మీకు అర్థమవుతుంది అది. ఎందుకంటే ఒక నాయకుడు అయిన తర్వాత, గెలిచిన తర్వాత, ఓ లీడర్ అయిన తర్వాత ఆయన ఎట్లా ఉందంటే ఆయన ఒక పొజిషన్లోకి వస్తాడు. నా దగ్గర ఒక మెసేజ్ ఉంది వాట్సాప్లో, వాళ్ళ మిస్సెస్ ఒక పొజిషన్లో ఉంది, ఒక వాళ్ళ సన్ ఒక పొజిషన్, కొడుకు ఒక పొజిషన్లో ఉన్నాడు, ఒక ఓటర్ మాత్రం రోడ్డు మీద బిచ్చం ఎత్తుకుంటున్నాడు. అంటే చూడండి, అంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలనే పట్టించుకోలేంత ఇదిలో, అంటే అది ఎట్లా అయిపోయిందంటే బ్లాక్ బిజినెస్ అంటారు కదా, అంతకంటే డేంజర్గా తయారైపోయింది రాజకీయం అనేది. ఇంతకుముందు రాజులు ఉండేవాళ్ళు, అప్పుడు ఒక రకంగా ఉంది పాలన, ఇప్పుడు మంత్రుల పాలన ఉంది. ఇప్పుడు వచ్చేది సత్యయుగం, ఆత్మజ్ఞానులు యోగుల పాలనే వచ్చేది. అది ఆటోమేటిక్గా జరిగేది జరగక మనది. కాబట్టి మంచి ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని, ఇప్పుడు మాది, ఇప్పుడు అంత ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇప్పుడు మాది కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ. మా ఏరియాలో కనుక చూసుకుంటే ఎన్నో గొడవలు, ఎన్నో కొట్లాటలు, ఎక్కడ మానవత్వం, కొన్ని చోట్ల అసలు వీళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది. ఆ రకంగా దిగజారిపోయారు జనాలు. అంటే నేను అదే చెప్తున్నాను, ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉన్నారంటే 4 కొట్టుకుంటారంటే తండ్రి వ్యవస్థ సరిగ్గా లేదు, అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ కూడా ఒక నాయకుడు అనేవాడు కరెక్ట్గా ఉంటే ఎక్కడ ఏ తప్పు జరగదు. అది ఆ ఛాన్స్ మనం ఇస్తున్నాము అంటే అది నాయకత్వ లక్షణాల లోటు, అది నా ఉద్దేశం. మరి మార్పుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు? మార్పుకు అంటే చూడండి సార్, మా కాన్సెప్ట్ ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళి మేము ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళకి మామూలు పాంప్లెట్స్ పంచుతూ ఉన్నాం. వాళ్ళకి అందులో నేను కూడా అట్లా వచ్చినవాడిని, నేను కూడా ఆ రకంగా వచ్చినవాడిని. ఆ పాంప్లెట్ చదవం వాళ్ళకు కూడా ఒక అంటే అది ఎట్లా ఉందంటే మంచితనం అనేది ఫ్రీగానే దొరుకుతుంది, చెడు మాత్రమే కొనుక్కొని తీసుకోవాల్సి వస్తుంది.
ఇప్పుడు గంగాజలం ఉంది, మనం ఎక్కడో బయట తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు అదిగా వెళ్తూ ఉంటుంది. దాని యొక్క పవర్ తెలిసిన వాడికి అర్థమవుతుంది. తాగడానికి పనికొస్తుంది, స్నానానికి అని. కానీ అందులో ఉన్న పవర్ వేరు. ఇప్పుడున్న మనము జిహెచ్ఎంసీ వాటర్ ఇవన్నీ వస్తున్నాయి. అనేది ఏంటంటే ముఖ్యంగా ఒక లీడర్ అనేవాడు కరెక్ట్గా ఉంటే వ్యవస్థ ఆటోమేటిక్గా దారిలో వస్తుంది. అది లీడర్ చేతిలోనే ఉంది మొత్తం ఉన్నదంతా కూడా. ఇప్పుడు ఉన్నదంతా కూడా పొలిటికల్గా మొత్తం పవర్ అంతా కూడా రౌడీజానికి రాజకీయానికి ఏం తేడా కనపడట్లేదు. కాబట్టి ఆ వ్యవస్థ మారాలి. నాయకుడు అంటే ఎలా అంటారు? నాయకుడు అంటే ముఖ్యంగా ఫస్ట్ సేవాభావం ఉండాలి. సేవాభావం ఉంటే ఆటోమేటిక్గా ఎంత సేవ చేస్తున్నాడు అనేది, ఇప్పుడు ఒక వ్యక్తికి మనకు వర్క్ అప్పచెప్పామంటే ఆయన ఎంత వర్క్ చేస్తున్నాడో మనకు తెలిసిపోతుంది కదా. ఎంత టైం తీసుకున్నాడు, ఎంత వర్క్ చేశాడు. ఇప్పుడు వచ్చే పాలన కూడా 5 years పాలన అయితే అందరూ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. 5 సంవత్సరాలు ఏం చేశాడు, కరెక్ట్. అది క్యాలిక్యులేషన్ చేయాలి. ఏం చేశాడు, ఎంత చేశాడు, ఎందుకు చేశాడు, ఇవన్నీ ఆలోచించాలి. తప్పేం లేదు. అది ప్రజలకు. ఎందుకంటే డబ్బులు ఎప్పుడైతే డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారో అప్పుడు నిలదీసే అడిగే హక్కు ప్రజలకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ వాళ్ళకి లేదు. ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటున్నారో ఇంకా లీడర్సే క్లియర్గా చెప్తున్నారు. నేను చాలా చోట్ల విన్నాను. నేను మీరేమన్నా నాకు ఊరికే ఓటేశారా, డబ్బులు తీసుకొని కదా వేశారు, ఇంకేముంది అక్కడ అడగడానికి ఏముంది. అదే ₹1 కనుక తీసుకోకుండా ఓటేస్తే అంటే అది కొంతమంది అందరిని అనట్లేదు నేను, కొంతమంది తీసుకుంటారు. వాళ్ళ వల్ల మొత్తం ఆ వ్యవస్థ అంతా చీడపురుగులాగా, వాళ్ళు మొత్తం చీడపురుగులుగా చెట్టును తినేసినట్టు మొత్తం వ్యవస్థని తినేస్తున్నారు. అందరూ అట్లా లేరు, కొంతమంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని ప్రజల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మన పక్కన ఏదైనా తప్పుడు ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు దాన్ని ఖండించాలి మనం. సమాజంలో ఇంత అక్షరాస్యత పెరుగుతున్నప్పటికీ ఇంకా ఈ డబ్బు తీసుకొని ఓటేసే అలవాటు పోకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయని? అట్లా తయారు చేస్తున్నారు. డబ్బు తీసుకొని ఓటేసే విధంగా తయారు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? గెలవాలని ఎవరికైతే ఉందో వాళ్ళు చేస్తున్నారు. నిజంగా నాయకత్వ లక్షణాలు అది కాదు. చదువుకున్న వాళ్ళు మరి కుటుంబాలను ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? ఈ డబ్బుకు తీసుకోవడం ఎందుకు మానేయలేకపోతున్నారు? అవసరాలు. హైదరాబాద్ అంటేనే అవసరాల పుట్ట. ఇది ఖర్చులు పెరిగిపోయినాయి, డబ్బు అవసరం. కానీ నిజానికి మనిషికి జీవించే విధానానికి కంప్లీట్గా యాంత్రిక జీవితంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంతకుముందు సాధారణ జీవితం ఉండేది, ఇప్పుడు యాంత్రిక జీవితం అయిపోతుంది. అందరికి తెలిసిపోయింది డబ్బే జీవితం అన్నట్టుగా అది అలవాటు పడిపోతుంది. నిజానికి డబ్బు జీవితం కాదు, డబ్బు అనేది అవసరం. కానీ అవసరం జీవితం కాదు, తెలుస్తుంది. అందుకే ముఖ్యంగా మేము పంచే పాంప్లెట్స్లో చాలా సబ్జెక్ట్ ఉంది. అది కనుక ఒక్కరు చదివినా చాలు 100 మందిని మార్చవచ్చు. అంత మంచి హైలీ సబ్జెక్ట్ ఉంది అందులో. అది అంత ఆషామాషి తమాషాలు కాదు. ఎందుకంటే ఒక గురువు గారి నుంచి వచ్చినటువంటి మెసేజ్ అది చాలా అద్భుతంగా ఉంటుంది. అది చదివితే చాలు ఆటోమేటిక్. నేను ఎందుకంటే అట్లాంటి పాంప్లెట్ చదివి వచ్చినవని కాబట్టి చెప్తున్నాను. ఆ నమ్మకంతో చాలా మందిలో మార్పు వచ్చింది. ఇప్పుడు మా వ్యవస్థ కూడా మేము ఇప్పుడు అన్ని పార్టీలాగా మేము డబ్బులు పంచట్లేదు. మాకు ఉల్టా డబ్బులు ఇచ్చి వచ్చి సేవ చేస్తున్నారు. అది డిఫరెంట్. అది మీ రాజకీయం ఇంతకు అవగాహన కోసమా, అధికారం కోసమా? రాజకీయం జస్ట్ సేవ కోసం. ఏమైనా అవగాహన లేదు, అధికారం లేదు. మాకు రెండు. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మేమున్నాం. సపోజ్గా మా గురువుగారు అంటారు, నువ్వు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినప్పుడే గెలిచాపు అని చెప్పేసి. మాకు నిజంగా చూస్తే ఒక రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు, నిజానికి చూడండి, ఆశ అనేది మనిషికి ఉండడం తప్పులేదు. కానీ అత్యాశ ఉంటుంది చూసారా, దానివల్లే అసలు అన్నీ దరిద్రమంతా వెంటాడుతుంది మనిషిని. మనిషికి ఆశ ఉండొచ్చు, తప్పులేదు. కానీ అత్యాశ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి మొత్తం దుర్మార్గపు ఆలోచనలు మనిషిలో పుట్టుకొస్తుంటాయి. అట్లా కాబట్టి మనిషికి కూడా కోరికలు కూడా ఇది ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇది సరి అయిందా కాదా. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా కంపేర్ చేసుకుంటున్నాడు పక్కవాడితో. వాడు కారు కొన్నాడు, వాడు ఇల్లు కట్టుకున్నాడు, తప్పులేదు, మనకు ఆ కెపాసిటీ ఉంటే. కానీ ఇది ఎట్లా ఉంటుందంటే, ముఖ్యంగా నాలో వచ్చిన మార్పు ఏంటంటే, స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత ఏది లేకపోయినా నేను హ్యాపీగా బ్రతకగలుగుతాను. ఒక నమ్మకం వచ్చింది, ఒక విశ్వాసం వచ్చింది, చాలా హ్యాపీగా ఉండగలుగుతాను. ఇది ఎట్లా సాధ్యమైంది అంటే, ధనం విలువ తెలిసింది. ధనం ఎంతవరకు అంటే ఒక అవసరమే. అదే అవసరాలు కనుక తగ్గించుకుంటే, దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు, ఇవి తగ్గించుకుంటే ధనంతో పనే ఉంటుంది. కాబట్టి ఈసారి నేను మా వాళ్ళకు కూడా చెప్పాను, నేను ఉండను, ఈసారి కూడా సేవ చేసుకోలేదు, నువ్వు కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి పెట్టారు. ఎందుకు అంటే, నేను అలా 14 years సేవ చేస్తున్నాను, సర్వీస్ చేస్తున్నాను. నా చేతనైనంతలో పాంప్లెట్లు పంచుతున్నాను, ఎంతోమందికి పండ్లు కానీ ఏదో మన వల్ల అయినంతగా హెల్ప్ చేస్తున్నాను. ఆ మంచితనంతోనే ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు కూడా మేము ఈ అధికారం ఇవన్నీ మాకు నిజంగా చూస్తే చాలా చిన్నవి అనిపిస్తాయి. ఇవన్నీ గుర్తింపు కోసం. ఎవరికి ప్రాపంచికంగా బ్రతికేవాడికి, ఆధ్యాత్మికంగా బ్రతికేవాడికి వీటితో పనే లేదు అసలు. యోగుల పాలన వచ్చినప్పుడు, ఇంతకుముందు మా నాన్న చెప్పేవారు. మా నాన్నకి యాక్చువల్గా పోలీస్ జాబ్ వచ్చింది. ఆయన ఆ రోజుల్లో చాలా చీప్ అది పోలీస్ జాబ్.
ఈ రోజుల్లో ఫుల్ కాంపిటీషన్ అయిపోయింది. ఆ రోజుల్లో వాళ్ళు వద్దనుకున్నారు, ఎందుకంటే డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఎందుకు మనకి చిన్న జాబ్. అప్పుడు ఆ రోజుల్లో పోలీస్ జాబ్ అంటే ఏదో అటెండర్ జాబ్తో అట్లా పోల్చేవారు, అంటే ఆ రోజు ఉన్న జనరేషన్ అది. కానీ ఇప్పుడు అంటే మారుతూ వస్తుంది, అన్ని ధర్మాలు మారుతూ ఉన్నాయి. అన్ని ఏ గుర్తు వచ్చింది మీకు? టెలివిజన్, టీవీ గుర్తు. టీవీ గుర్తు వచ్చింది. ప్రజల్లోకి వెళ్తున్నారా? వెళ్తున్నాం సార్. ఏమంటుంది స్పందన, ఎలా ఉంది? శాకాహారము ధ్యానము అంటుంటే ఏమంటున్నారు ప్రజలు? స్పందన చూడండి, నీరు ఎవరికైనా ఒకటే, అవసరాన్ని బట్టి. ఇప్పుడు బాగా దాహం వేసినప్పుడు నీటి యొక్క రుచి తెలుస్తుంది, దాహం లేనప్పుడు నీటి యొక్క రుచి తెలియదు. అట్లాగే ప్రతి వ్యక్తిలో కూడా అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఉన్న పాలిటిక్స్ కూడా వాళ్ళ పైన వీళ్ళు దుమ్మెత్తిపోయడం, వీళ్ళపైన వాళ్ళు దుమ్మెత్తిపోయడం, అగెనిస్ట్ ఓరుకోరు చెప్పడం. కానీ మాది అట్లా విమర్శ లేదు ఎవరిపైన కూడా. మేమేం చెప్పాలనుకుంటాం అది చెప్తున్నాం, అంతేగాని వాళ్ళు ఇది చేశారు మాకు వాటితో విమర్శలతో పనే లేదు. మా పని ఏంది? ధ్యానం, ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందించడం. పాంప్లెట్ ఇస్తే చాలు, వాళ్ళకి అర్థమైపోతుంది. చదువు వచ్చిన వాళ్ళు చదువుతారు, చదువురాని వాళ్ళు చదివిన వాళ్ళు చెప్పి వినిపిస్తారు. అది వింటే చాలా ఆటోమేటిక్గా కొన్ని సిడీస్ ఉన్నాయి కాబట్టి చదువురాని వాళ్ళకు కూడా సహజంగా అర్థమయ్యే విధంగా మా గురువుగారు అవి తయారు చేయించారు, స్పీచెస్ కానీ ఏవైనా సరే అందరికీ. ఎందుకంటే మంచితనానికి చదువుకు సంబంధం లేదు అసలు. ఇప్పుడు మీరు గమనించినంత వరకు ప్రజల్లో ఏ మేర దాహారుతుంది, అంటే నీళ్లు తాగాలని ఎంత వరకు కోరుకుంటున్నారు? దాహంగా ఉన్నారా ప్రజలు? ఉన్నారు, ఎందుకు లేరు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఎట్లయితే నాలో మార్పు వచ్చిందో నేను నా కుటుంబ సభ్యులు కూడా బాగుండాలని కోరుకుంటాను కదా. నాకు తెలిసింది, నా జీవితం మీద నాకు అర్థమైపోయింది. ఏ భయం లేదు. ఎందుకు లేదు అంటే హింస లేదు మన దగ్గర. ఇది మనిషి జీవన విధానం ఏంటంటే కర్మ సిద్ధాంతం. ఎట్లా అంటే ఒక బంతిని తీసుకొని గోడకు విసిరితే ఎట్లయితే తగిలి మళ్ళీ రివర్స్ వస్తుందో అది మాకు అర్థమైపోయింది. కర్మ సిద్ధాంతం అనేది ఉంది, మనం మంచి చేసినా చెడు చేసినా ఖచ్చితంగా తిరిగి వస్తుంది అనేది మాకు అర్థమైపోయింది. కాబట్టి మేము ఏం చేసినా మంచి చేయాలి. మాకు తెలిసిన ముఖ్యంగా తెలిసిన సిద్ధాంతం ఏంటంటే మనం ఒకరు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకుండా ఉంటే చాలు, ఉన్నంతలో హ్యాపీగా బ్రతికిస్తాం. అదే కనుక మంచి చేస్తే మనకు మంచి వస్తుంది. అది ఆ లాజిక్ ఎప్పుడైతే మాకు అర్థమైందో అక్కడ నుంచి మేము మంచి చేయడం. మంచే కాదు, సేవ అంటే ఏంటంటే ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేదే సేవ. అది కనుక చేస్తే మనకు, ఎందుకంటే నేను నా జీవితంలో 14 years లైఫ్లో చాలా అద్భుతాలు చూశాను, ఎన్నో వింతలు విశేషాలు చూశాను. అసలు ఇంత ఉందా దీని వెనకాల అనిపించింది. కానీ ఇంకా చేయాలి. ఎందుకు అంటే ఒక సపోజ్గా నేనే ఉన్నాను, నా ఇంట్లో నేను నా మంచితనంగా నా వరకు నేను ఉంటే సైలెంట్గా ఉంటే కూడా ఉండనివ్వట్లేదు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఎట్లుందంటే స్ట్రెంత్, ఇప్పుడు ఓటర్ పరంగా చూస్తే ఎవరికి ఓట్లు ఎక్కువ ఓడితే వాళ్ళే విన్, అవునా? అంటే క్వాంటిటీ ఎక్కడుంటే అటే వెయిట్ ఎక్కువైపోతుంది. కానీ క్వాలిటీని కూడా చూడట్లేదు. కానీ ఇప్పుడు చూస్తారు, అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి దానికి ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది క్వాంటిటీ అంటే ఏంటి, క్వాలిటీ అంటే ఏమిటి అనేది వస్తుంది. జీవితం అంటే ఏంటో తెలుసుకున్న మీకు రాజకీయం అంటే ఏంటో అర్థమైందా? అర్థమైంది కాబట్టి కదా. ఏంటి రాజకీయం అంటే ఏమర్థమైంది మీకు? రాజకీయం అంటే చూడండి సార్, ఇప్పుడున్న వ్యవస్థలో పవర్ అనేది రాజకీయంలో ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు పవర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇక్కడ పవర్ ఉంది, అది ఎక్కడుంది అంటే పవర్ కరెంట్లో మామూలు ఈ లైట్ వెలగడానికి బ్యాక్ సపోర్ట్ ఏంటంటే పవర్. సేమ్ అట్లాగే ఇప్పుడున్న దాంట్లో కూడా క్వాంటిటీ అటు పెరిగిపోతుంది అజ్ఞానం వైపు. అది ఉండకూడదు. రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే మాకు కూడా అవసరం లేదు. కానీ బ్యాలెన్స్ ఎక్కువైపోయింది, వెయిట్ ఎక్కువైపోయింది. కాబట్టి అంటే నేను చాలా చోట్ల కూడా చూశాను, అతి మంచితనం కూడా చేతగానితనంగా అయిపోతుంది. అది ఉండకూడదు. ఎందుకంటే అమాయకుడు ఉంటాడు, ఒకటి తెలివైన వాడు ఉంటాడు. ఒక ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఒకటి తెలివైన వాడు ఉంటాడు, ఒకడు అమాయకుడు ఉంటాడు, ఇంకోడు రఫ్ క్యాండిడేట్ ఉంటాడు. రకరకాల క్యారెక్టర్లు, పుర్రెకో బుద్ధి అంటారు కదా అట్లా. కాబట్టి ఎవరంతటా వాళ్ళు ఉంటే పర్వాలేదు. కానీ అది ఏమైపోతుందంటే గోటితో పోయే సమస్య గొడ్డల దాకా వస్తుంది. అది ఉండకూడదు, ఆ హింస ఉండకూడదు. ఇప్పుడు మనం ఎవరికైనా 10 రూపాయలు హెల్ప్ చేసాం, మనం మళ్ళీ ఆ 10 రూపాయలు మనకి ఇస్తే పర్వాలేదు. అది ఏమైపోతుందంటే ఆశ ఎక్కువ ఎట్లా అయిపోతుందంటే ఆ 10 రూపాయలకి వడ్డీ కల్పిస్తే బాగుండే, అంటే వడ్డీ అంటే ఇచ్చేవాడు ఉంటే ఎంతైనా దోచుకోవచ్చు. అట్లా అంటే కొన్ని చోట్ల డబ్బును కూడా ఎరవేసి కూడా అట్లా కూడా చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, నా దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, నేను మనిషికి 10 రూపాయలు ఇచ్చుకుంటూ పోతే ఏమవుతుంది? అయిపోతాయి, 100 కూడా అయిపోతుంది. ఆఖరి నాకు కూడా ఏం మిగలదు. అంటే అట్లా పంచేవాడి దగ్గర ఏముంటుంది అంటే ఏమి ఉండదు. మీకు ఇప్పుడు జ్ఞానము ధ్యానము పుస్తకాలు చదవడం బాగా తెలుసు, కానీ కేవలం రాజకీయం మాత్రమే తెలిసిన వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. అటువంటి వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు మీరు? మేము చూడండి సార్, మేము ఒక శక్తిని నమ్ముకొని ముందుకు వెళ్తున్నాం. ఆ పవర్ అనేది ఎటు నడిపిస్తే అటు వెళ్ళిపోతాం. అవతల వాళ్ళు ఏంటి అని మాకు అనవసరం. అది
రాజకీయం అనేది కూడా ఒక పవర్ అని మీరే చెప్తున్నారు కదా. అది ఆ పవర్ వేరు, ఈ పవర్ వేరు. ఇది మ్యాన్ పవర్, అది యూనివర్సల్ పవర్. ఒక ట్రాన్స్ఫార్మర్ ముందు చిన్న వోల్టేజ్ తట్టుకోవడం కష్టం. అది ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తుంది. అది ఇంకా ప్రచారం ఎలా సాగిస్తున్నారు? చేస్తున్నాం సార్. ఇది మా వల్ల అయినంతగా చేస్తున్నాం, ఇంకా చేస్తాం కూడా. అవుతుంది, మంచి రెస్పాన్స్ ఉంది. చాలామంది కూడా దాతలు. మాకు గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే అన్ని పార్టీల వాళ్ళు మన మా అన్న కూడా టీఆర్ఎస్లో తిరుగుతున్నారు. మా ఇద్దరు బ్రదర్స్ టీఆర్ఎస్. అయితే వాళ్ళు చెప్తున్నారు ఒక బైక్కి 500, ఒక బైక్కి 500 అమౌంట్, 200 పెట్రోల్ విత్ లంచ్. అంటే కనీసం ఒక బైక్కి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మా దగ్గర వచ్చేవాళ్ళు, మా దాంట్లో ఇప్పుడు పిరమిడ్ సొసైటీలో సేవ చేసేవాళ్ళు, వాళ్ళ బైక్ పెట్టుకొని వాళ్ళు పెట్రోల్ పోసుకొని వచ్చి ఇంకెవరు బైకులో పెట్రోల్ లేకపోతే కూడా వాళ్ళు పోయించి సర్వీస్ చేస్తున్నారు. అంటే ఉల్టా మాకు డబ్బులు ఇచ్చి మా దగ్గర వచ్చి సేవ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఖర్చు పెట్టేదంతా కూడా మాకు ఎవరేమి, మా సొంత ఆస్తి ఏమీ లేదు నా దగ్గర. అందరూ దాతలు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వాళ్ళే పాంప్లెట్స్ కొట్టిస్తున్నారు, వాళ్ళే ప్రచారం చేపిస్తున్నారు. ఈ ఒక్కటి చాలు మాకు. అది ఆ తృప్తిగా మేము ఉండడానికి, ఎలక్షన్లో నిలబడడానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళు కోరుకుంటున్నారు. మాకు అవసరం కూడా లేదు దాంతో. కానీ వాళ్ళు రావాలి, ఆధ్యాత్మిక వ్యక్తులు ప్లస్ జ్ఞానులు. ఎందుకంటే మాకు మనీతో పని లేదు, మాకు మనుషులతో పని ఉంది. ఆ మనుషులు బాగుంటే అందరూ బాగుంటారు. ఈ రోజుల వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే అతి మంచితనం చెప్పాను కదా ఇందాక, అతి మంచితనం కూడా చేతగంతనంలాగా అయిపోయింది. అది మంచిది కాదు. అమాయకుడు అంటే అర్థం ఏమిటంటే ఎవరిని మోసం చేయలేనివాడు అమాయకుడు. అంటే మాయ చేయలేనివాడే అమాయకుడు. అమాయకులంతా చులకన అయిపోయింది ఈరోజు. అది వ్యవస్థకు చాలా నష్టం తీసుకొచ్చే విషయం. అది వాళ్ళ సేవకు రాజకీయాలకు సంబంధం ఏంది? సేవ చేసుకునే వాళ్ళు ఏదో ఒక సంస్థ ద్వారా సేవ చేసుకోవచ్చు. అదే కదా బాధ. ఇప్పుడు రాజకీయంగా ఎదిగితే తప్ప సేవ చేయలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అంటే రాజకీయ నాయకులు మీ సంస్థలను ఏమన్నా అడ్డుకుంటున్నారా? అడ్డుకుంటున్నారు. మీ సేవలను అడ్డుకుంటున్నారు ఎందుకు? 100%. ఎలా ఎలా అంటే ఇప్పుడు చూడండి, నేను అదే ఇందాక మీకు అదే చెప్పాను. టీఆర్ఎస్ ర్యాలీ జరుగుతుంది. ఎంత భయంకరంగా అంటే మా రూట్లో మేము వస్తున్నాం, మొత్తం కట్టెలు అడ్డం పెట్టి, ఇవన్నీ ఏంది ఇదంతా? అది ఎందుకు అంత అంటే 100 మంది ఉన్నారు కదా అని చెప్పేసి ఏం చేసినా నడుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం కదా. అది ఇవన్నీ ఉండవు. ఇప్పుడు వాళ్ళకి ఏముంది, ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు, తప్పులే చేసుకొని హ్యాపీగా సంతోషంగా మీరు మీ క్రమశిక్షణతో మీరు చేసుకోండి. అంతేగాని పబ్లిక్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కదా. అది ఎప్పుడు వస్తుంది? అది మా వ్యక్తుల మార్పు ఎప్పుడు వస్తుంది? అవతల వ్యక్తి నేను మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుందని కర్మ సిద్ధాంతం అర్థమైన రోజు వాళ్ళు ఎవరికి చెడు చేయరు. అది అందుకనే ఇప్పుడు మా కాన్సెప్ట్ ఏంటంటే కూడా తెలియాలి వీళ్ళకి అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంది, సేవ అంటే ఏంది, మంచితనం అంటే ఏంది. ఇప్పుడు చూడండి, బాగా బలంగా ఉన్నవాడు వాడి కెపాసిటీని బట్టి ఎంత బరువు అని ఎత్తడానికి ఆలోచిస్తాడు. అదే బలం లేనివాడు అయ్యో నాకు బలం లేదే, నా వల్ల ఇంతే అవుతుంది అనేది ఆలోచిస్తాడు. అంటే ఈ బలవంతుడు బలహీనుడు ఇద్దరిని కనుక పెడితే ఈ బలవంతుడు బలహీనుని చూసి అమ్మో నాకు ఇంత బలం ఉంది అని చెప్పేసి విర్రవీగడం కరెక్ట్ కాదు. అది బలం లేని వాడికి చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే ఊరుకోవాలి. ఇప్పుడు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్, స్కూల్లో 2 స్టూడెంట్స్ ఉంటారు. ఒకడేం ఆలోచిస్తాడు, నాకు 100 మార్కులు రావాలనుకుంటాడు, కష్టపడి చదువుతాను నాకు 100 మార్కులు రావాలి అనుకుంటాడు. ఇంకో స్టూడెంట్ ఏమనుకుంటాడు, నాకే 100 మార్కులు రావాలనుకుంటాడు. ఈ 2 మాటలు 2 సేమే, రెండింటికి డిఫరెన్స్ చూడండి. నాకు 100 మార్కులు రావాలనుకోవడం ఎట్లా ఉంటుంది, నాకే 100 మార్కులు రావాలనుకోవడం ఎట్లా ఉంటుంది. నాకే 100 మార్కులు రావాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో వీడికి 100 మార్కులు రావడం అనేది పక్కన పెట్టి పక్కన వాడిని ఎవరికి రాకుండా చేస్తాడు. నాకు 100 మార్కులు రావాలి అనుకుంటే పక్కన వాడిని వదిలేసి వీడు చదవడం మొదలు పెడతాడు. చివరగా మీ కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలకు మా పిఎంసి తరపున మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. కూకట్పల్లి నియోజక ప్రజలందరికీ కూడా నమస్కారం. దయచేసి ఎవరితో కూడా డబ్బులకు ఆశపడకండి. నేను మొన్న ఒక కొటేషన్ చూశాను, ఒక్క 500 రూపాయలకు కనుక మీరు ఓటు అమ్ముకుంటే రోజుకి 22 పైసలు 27 పైసలు అని చదివాను నేను. కాబట్టి ఆ రకమైనటువంటి తప్పు చేసి నాయకులను నిలదీసే ఆ ఛాన్స్ కోల్పోకండి. మీరు ఎవరినైనా నాయకుడు, ఏ నాయకునైనా ఎన్నుకోండి, కానీ మీకు వాళ్ళతో పని చేయించుకునే హక్కు మీకు ఉంది కాబట్టి ఆ పని సరిగ్గా చేయించుకోండి. ప్లస్ మన ఇంట్లో మనం ఎలా అయితే మన కుటుంబ సభ్యులు అందరి గురించి ఆలోచిస్తామో, ఇప్పుడు నేను కూడా నా కాన్స్టిట్యున్సీ ఎంతవరకు ఉందో అందరికీ న్యాయం జరగాలి. ఎందుకంటే ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అందరు అవసరాలు తీరాలి, అందరూ బాగుండాలి. బాగుండాలంటే ముఖ్యంగా సేవాభావం అనేది ఎవరైతే లీడర్ ఉన్నారో అందరిలో ఉండాలి. ఆ ఉంటేనే నాయకత్వ లక్షణాలు ఉన్నట్టు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎంచుకోండి.
ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎంసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.